హాయ్ హలో నమస్తే. నేను మీ మోనిక. వెల్కమ్ టు బిఎల్ఎం స్టూడియోస్. వందే మాతరం గురించి ఒక చర్చ నడుస్తోంది. సో మంత్రులు దీని గురించి వందే మాతరం గురించి నెహ్రూ అనడం, రాజ్యసభలో రికార్డ్ అయిన కొన్ని విషయాల గురించి ఓవరాల్‌గా నడుస్తున్న ఒక కాంట్రోవర్సీ టాపిక్ ఇది. ఏంటది అంటే వందే మాతరం అందరికీ తెలుసు. జనగణమన, వందే మాతరం మన గీతాలుగా గుర్తింపు తెచ్చుకున్నాయని. సో డైరెక్ట్‌గా పాయింట్‌లోకి వచ్చేద్దాం. దిస్ ఈజ్ మోనిక. వెల్కమ్ టు బిఎల్ఎం స్టూడియోస్. రాజ్యసభలో గురువారం రోజు ఒక చర్చ జరిగింది. అదే ఇప్పుడు దేశ రాజకీయాల్లో చాలా ప్రకంపనలు సృష్టిస్తున్న అంశం. ఈ చర్చ ఏంటంటే మన జాతీయ గీతం, నేషనల్ సాంగ్ వందే మాతరం. కానీ ఇప్పుడు చర్చ అనేది వందే మాతరం గురించి జరిగిందా, లేకపోతే దేశ మొదటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ మీద దాడి చేయడానికి జరిగిందా? వందే మాతరానికి దక్కాల్సిన గౌరవం దక్కలేదు అంటూ బీజేపీ అధినేత జేపీ నడ్డా చేసిన ఆరోపణలు, దానికి కాంగ్రెస్ నాయకులు మల్లికార్జున ఖర్గే, జయరాం రమేష్ వీళ్ళిద్దరిచ్చిన ఘాటైన సమాధానాలు ఏంటి? అదే రోజు మన టాపిక్. దాన్ని కొంచెం క్లియర్గా మనం చూసే ప్రయత్నం చేద్దాం. సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న టాపిక్ ఇదే. ఫస్ట్ ఆఫ్ ఆల్, నడ్డా అటాక్ చేశారు రికార్డ్ సరిదిద్దాలి అని. ఏంటి ఆ పాయింట్? రాజ్యసభలో వందే మాతరం మీద చర్చ ముగింపు సందర్భంగా కేంద్ర మంత్రి జేపీ నడ్డా మాట్లాడారు. దాదాపు ఆయన ఒక గంట ప్రసంగం ఇచ్చారు. అందులో ఎక్కువ పార్ట్ ఏంటంటే వందే మాతరానికి కాకుండా నెహ్రూని విమర్శించడానికి ఆయన టైం తీసుకున్నారు. అయితే నడ్డా ఆరోపణలు ఏంటంటే నెహ్రూ అనుసరించిన విధానం, ముస్లింలను సంతృప్తిపరిచే విధానం ఏదైతే ఉందో దానివల్ల వందే మాతరాన్ని జాతీయ గీతంగా మనం ఎన్నుకోలేదంటారు. వందే మాతరానికి లభించాల్సిన గౌరవం, హోదా అక్కడ దక్కలేదు అని ఆయన చెప్తున్నారు. అందువల్ల చరిత్ర మీద ఉన్న రికార్డు సరిదిద్దాలి అని కూడా ఫస్ట్ నడ్డా పాయింట్ని రేజ్ చేశారు. సో ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. రికార్డ్ని సరిదిద్దడం అంటే ఏంటి? నెహ్రూ మీద నేరుగా దాడి చేసి దేశం అనుభవించిన బాధలు ఏవైతే ఉన్నాయో, అంటే మనం రాజీ పడ్డానికి, ఇందాక ముస్లింలను సంతృప్తిపరచడానికి ఒక పాయింట్ ఉంది కదా, అంటే రాజీ పడ్డానికి నెహ్రూ పూర్తిగా బాధ్యత వహించాలి అనేది నడ్డా స్పష్టం చేసిన పాయింట్. ఇక మరి కాంగ్రెస్ కౌంటర్ ఏమిచ్చింది చూస్తే, చర్చ అంతా వందే మాతరం పైన, నెహ్రూ మీద అనే విషయం మీద కాన్సన్ట్రేట్ చేసింది. అయితే ఇక్కడ నడ్డా ప్రసంగం ఎండింగ్కి వచ్చే టైంలో ప్రతిపక్ష నాయకుడైన మల్లికార్జున ఖర్గే లేచి నిలబడి తీవ్రంగా రియాక్ట్ అవ్వడం జరిగింది. ఏమని రియాక్ట్ అయ్యారు అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఖర్గే ప్రశ్న, ఈ చర్చ వందే మాతరం గురించా లేకపోతే మాజీ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ గురించా అనేది ఈయన ట్రెజరీ బెంచీల్ని క్వశ్చన్ చేయడం జరిగింది. మరి ఇప్పుడు ఖర్గే దానికి ఎలాంటి కౌంటర్ ఇచ్చారు, ఏం ఆరోపణలు చేశారు అంటే, వందే మాతరం మీద చర్చను వక్రీకరించిన సంస్కరణల మీద ఆధారపడి ఉంది అని, నడ్డా ప్రతిసారి నెహ్రూ గురించి మాట్లాడుతున్నారు అనేది ఖర్గే వాదన. అంతేకాదు కాంగ్రెస్ ఎంపీ జయరాం రమేష్ కూడా చారిత్రక రికార్డులను చూపిస్తూ ఒక కీలకమైన పాయింట్ని ఆయన లేవనెత్తడం జరిగింది, తెర మీదకి తీసుకురావడం జరిగింది. ఏంటి ఆ పాయింట్ అంటే, వందే మాతరంలో మొదటి 2 చరణాలను మాత్రమే జాతీయ గీతంగా ఉపయోగించాలి అని సిఫార్సు చేసింది నెహ్రూ కాదు, నోబెల్ బహుమతి గ్రహీత అయిన రవీంద్రనాథ్ ఠాగూర్ అని జయరాం రమేష్ స్పష్టం చేస్తారు. ఇక్కడ చారిత్రక సత్యం ఏంటి, హోదా ఎప్పుడు ఒకేలాగా ఉంటుందా అని కొన్ని క్వశ్చన్స్ ఉంటే దానికి ఆన్సర్ చూస్తే మనం ఈ చర్చలో చాలా కీలకమైన అంశం ఏంటి అంటే, వందే మాతరము హోదా, దాని స్టేటస్ ఏంటి, వందే మాతరాన్ని మనం ఎలా చూస్తున్నాం అనేది మెయిన్ పాయింట్. నడ్డా తన ప్రసంగం ముగింపులో ఏమన్నారు, వందే మాతరానికి జాతీయ గీతం ఇంకా జాతీయ జెండాతో సమానమైన హోదా ఇవ్వాలి అని, మనం దాని గురించి స్ట్రాంగ్గా సంకల్పం తీసుకోవాలని ఫస్ట్ ఒక స్టేట్మెంట్ ఇచ్చి దీని గురించి మీరేమంటారని క్వశ్చన్ చేశారు, పిలుపునిచ్చారు అనుకోండి. సో ఇది రెండోసారి ఆయన హైలైట్ చేస్తున్న పాయింట్. ఎందుకు అంటే ఈ హోదా ఎప్పటి నుంచో ఉంది. ఎప్పుడైతే నడ్డా మాట్లాడారో ఆ మాటలు వినగానే జయరాం రమేష్ లేచి నిలబడి ఈ హోదా 1950 నుంచి ఎప్పుడూ ఒకే విధంగా ఉంటుంది అని అన్నారు. దీనికి చారిత్రక ఆధారం ఏంటి? మాజీ రాష్ట్రపతి రాజేంద్ర ప్రసాద్ జనవరి 24, 1950వ తేదీన దీన్ని ధృవీకరించారు. అంతేకాదు రాజ్యాంగ సభ అప్పుడే జాతీయ గీతం ఇంకా జాతీయ గీతానికి ఒక హోదా ఉంటుంది అని నిర్ణయించిందని రమేష్ స్పష్టం చేశారు. ఇది చారిత్రక ఆధారంగా జయరాం రమేష్ స్పష్టం చేసిన విషయం. సో ఫైనల్ గా రాజ్యసభలో వందే మాతరం మీద చర్చ అయితే జరిగింది. కానీ అది చరిత్రను సరిదిద్దే పేరుతో నెహ్రూ మీద దాడికి ఒక వేదికగా మారింది అనేది ప్రతిపక్షాలు వాదిస్తున్న మాట. బీజేపీ ముఖ్య నాయకులు నెహ్రూని విమర్శించడానికి ఇలాంటి ఎప్పుడో చరిత్రలో ఉన్న కొన్ని అంశాలు, చారిత్రక అంశాలను తీసుకొని వాటిని వాడుకుంటున్నారనేది కాంగ్రెస్ చేస్తున్న ప్రధాన ఆరోపణ.
ఒక ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇలాంటి అంశాల మీద చర్చ జరగడం అనేది ఒక రకంగా మంచిదే. కానీ వాళ్ళు దేని మీద టార్గెట్ చేస్తున్నారు? అవి రాజకీయ విమర్శలా? లేకపోతే అది విద్వేషాలు రెచ్చగొట్టడానికా? విద్వేషాలు కాకుండా నిజంగా దేశ భవిష్యత్తు ఇంకా సంస్కృతి మీద దృష్టి సారిస్తే చాలా బాగుంటుంది. ఇది నిజంగా అవసరమా అంటే వాళ్ళు ఆలోచన చేసుకోవాలి ఇది. సో మీరేమంటారు? వందే మాతరం మీద ఈ చర్చ నెహ్రూని టార్గెట్ చేయడానికే జరిగిందని మీరు కూడా అనుకుంటున్నారా? మరి మీ అభిప్రాయం ఏంటి? అది కూడా మాకు తెలియచేయండి కామెంట్ల రూపంలో. అయితే ఈ చర్చ యొక్క రాజకీయ కోణాన్ని ప్రతి ఒక్కళ్ళు అర్థం చేసుకోవడానికి ఈ వీడియో ఉపయోగపడిందని అనుకుంటున్నాను. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి ముఖ్యమైన న్యూస్తో మళ్ళీ మీ ముందుకు వస్తూనే ఉంటాం. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. డోంట్ ఫర్గెట్ టు వెయిట్. మా ఛానల్ అప్డేట్స్ కోసం వెయిట్ చేస్తూనే ఉండండి. థ్యాంక్ యూ సో మచ్. పైలట్, ఎయిర్ హోస్టెస్, ఎయిర్పోర్ట్ స్టాఫ్, ఏ జాబ్ అయినా ఏరో ఫాల్కన్స్ తోనే సాధ్యం. కోర్స్ చేయండి, జాబ్ కొట్టండి. కాంటాక్ట్ నౌ.